నెల్లూరు నగరంలోని స్థానిక హరినాథపురం రాధే ఇన్ గెస్ట్ హౌస్ నందు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ ఆదివారం నగరంలోని కొండాయపాలెం సమీపంలోని యాదవ భవన్ నందు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జాతీయ అధ్యక్షుడు ఎంపీఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ రాష్ట్ర జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురికి నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి రావులపల్లి వెంకటజ్యోతి మాట్లాడుతూ రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి బీసీలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని, నెల్లూరు జిల్లా నుంచి ప్రతి బీసీ కార్యకర్త నాయకులు అధిక సంఖ్యలో బీసీ ప్రజలను తీసుకొని సమావేశాన్ని జయప్రదం చేయాలని, ఈ సందర్భంగా బీసీల సమస్యలు తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చిస్తారని, కావున ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు దేవరాల సుబ్రహ్మణ్యం, బొమ్మినాగ కిషోర్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు సమాధి శ్రీనివాసులు, అన్ని కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీడియా మిత్రులకి ఇంతసేపు మా కోసం వెయిట్ చేసి మా వార్తలను కవర్ చేస్తున్నందుకు ముఖ్యంగా ఈ నెల 26వ తారీఖు మన జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు మా ఆర్ కృష్ణయ్య గారు ఇక్కడికి నెల్లూరుకి ఇచ్చేస్తున్నారు. అలాగే రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారు, అలాగే గౌరవ ఎంపీ గారు అయినటువంటి బేరా మస్తానరావు గారు, ప్రముఖులు, అలాగే జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి అన్ని జిల్లాల అధ్యక్షులు నెల్లూరులో 26వ తారీఖు జరిగేటటువంటి అంటే వచ్చే ఆదివారం జరిగే విస్తృత స్థాయి సమావేశానికి ఇక్కడికి వచ్చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని తెలియజేయడం అనేది అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని, బీసీల్లో ఉన్నటువంటి 140 కులాల వారిని కలుపుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో 1000 మంది కమిటీతో ఒక రాష్ట్ర రాజకీయ పార్టీకి ధీటుగా పనిచేస్తూ ముందుకెళ్తుంది. ఈ రోజున అదే నెల్లూరు జిల్లాలో దేవరాల సుబ్రహ్మణ్యం గారిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా ముందు పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి జాతీయ బాడీ ఈ జిల్లా అధ్యక్షులని, ముఖ్యంగా ఈ జిల్లా అధ్యక్షులే ఈ జిల్లాకి సుప్రీం. ఆయన ఇక్కడ తీసుకునేటటువంటి నిర్ణయాలకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా దేవరాల సుబ్రహ్మణ్యం గారు తీసుకునే నిర్ణయాలకి ఇక్కడ పనిచేస్తున్నటువంటి జాతీయ బాడీ, రాష్ట్ర బాడీ, జిల్లా బాడీ అందరూ కూడా కట్టుబడి ఉండాలని చెప్పి జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. మేమందరం కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి డీలిమిటేషన్ ఏదైతే ఉందో దాని గురించి 2 విషయాలు చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలకి చాలా నష్టం జరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాలకి చాలా నష్టం జరుగుతుందని చెప్పి విపక్షాలు, కాంగ్రెస్తో కూడుకున్నటువంటి ఇండియా కూటమి సభ్యులందరూ కూడా బిల్లును వ్యతిరేకించడం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లుని అలాగే నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వ్యతిరేకించడం జరిగింది. కానీ దక్షిణ భారతదేశానికి లాభం కన్నా ఎక్కువ నష్టం జరుగుతుంది. ఎందుకంటే జనాభా ప్రాతిపాదికన పునర్విభజన చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు పదే మొత్తుకొని చేతులెత్తి దండం పెట్టి చెప్పారు. డీలిమిటేషన్ అనేది 2011 లెక్కల ప్రకారం చేద్దామని. 2011 నుంచి ఇప్పుడున్న 2006 వరకు జనాభా అనేది పెరగలేదు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే కుటుంబ నియంత్రణల వల్ల జనాభా తగ్గిపోయింది. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లకి, ఎంపీ సీట్లకి నష్టం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ, డీలిమిటేషన్ బిల్లు కానీ తక్షణమే పాస్ చేయాలని, అలాగే బీసీ మహిళలకి సబ్ కోటా, ఎందుకంటే సబ్ కోటా కేటాయించకపోతే అగ్రవర్ణాల మహిళలు చౌదరి గారి ప్లేస్లో చౌదరమ్మ, నాయుడు గారి ప్లేస్లో నాయుడమ్మ, అలాగే రెడ్డి గారి ప్లేస్లో రెడ్డమ్మ వచ్చి మాకున్నటువంటి అధికారాలని పంచుకుంటారు. కాబట్టి అది జరగకుండా సబ్ కోటా ఇవ్వాలి, డీలిమిటేషన్ జరగాలని దాన్ని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ దశాబ్దాల మా యొక్క కోరికను తీర్చి నరేంద్ర మోడీ గారి హయాంలోనే బీసీలకి రిజర్వేషన్ చట్టసభల్లో కల్పించాలని, అలాగే జనాభా వారీగా కులాల గణన చేయాలని, ముఖ్యంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా 34% రిజర్వేషన్తో ఎన్నికలకు వెళ్ళాలని, అవకాశం ఉంటే 42%తో ఎన్నికలకు వెళ్ళాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ రేపు
రాష్ట్ర ఇన్ఛార్జి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలకి నూకాయమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నెల్లూరు జిల్లా అధ్యక్షులు సమాధి శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే అంగిరేకుల ఆదిశేష్ గారు, అలాగే మన ఇన్ఛార్జిగా నియమించినటువంటి బడబాగ్ని రమణరాజు గారికి, మన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణన్న గారు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా మన దేవరాల సుబ్రహ్మణ్యం అన్నగారిని నియమించటము, దీంట్లో మన రాష్ట్ర ఇన్ఛార్జి మహిళా అధ్యక్షురాలుగా ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని బలపరచాలి, క్రమశిక్షణతో నడపాలని ఆమె ముఖ్య ఉద్దేశంతో కొత్త కమిటీలన్నింటినీ నియామకం చేయడం జరిగింది. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఇవ్వటం జరిగింది. నాకు జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చినందుకు కృష్ణన్న గారికి, మన నూకాలమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సభా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క కుల సంఘాల నాయకులకి, జాతీయ బీసీ సంక్షేమ సంఘ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, జాతీయ కమిటీల నియామకం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మీకు మేము ఇవ్వడం జరుగుతుంది. పదవులు పేపర్స్ అన్నీ కూడాను మీరు ఏంటంటే ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా అధ్యక్షుల తర్వాత మన ఇన్ఛార్జిగా రమణరాజు గారిని నియమించినందుకు ప్రత్యేకంగా మేము నూకాలమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జిల్లా కమిటీ విభాగం కూడా అంతా రెడీ చేస్తున్నారండి. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ జాతీయ బీసీ సంక్షేమ నెల్లూరు జిల్లా కమిటీ, జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ 3 కమిటీల నియామక పత్రాలని అందరికీ అందజేస్తారండి. బీసీ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం యొక్క వేదిక నెల్లూరు జిల్లా యాదవ్ భవన్ ట్రస్ట్ నిర్మాణ ప్రాంగణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మన యొక్క నిర్మాణ ప్రాంగణం నెల్లూరు జిల్లా యాదవ్ భవన్ ట్రస్ట్ నిర్మాణ ప్రాంగణం ములగమూడి రోడ్డులోని కొండాయిపాలెం నందు ఈ యొక్క వేదిక ఉన్నది. ఈ యొక్క సభా సమయం ఉదయం 10 గంటల నుంచి ఈ యొక్క కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క బీసీ సోదరుడు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి నెల్లూరు జిల్లా కొండాయిపాలెంలోని ములగమూడి రోడ్డు నందు జరగబోతున్నటువంటి ఈ సంక్షేమ సభకి ప్రతి ఒక్క బీసీ బంధువు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.